ఎండలు ఎంత మండకపోతే ఈ వేళ ఒక రూపాయి ఎందుకు రూపాయి రూపాయి ఏమిటి మావయ్య? రాధేనా అని సాక్షాత్తు కైలాసం నుంచి సరస్వతీదేవి దిగొచ్చిందా అనుకున్నా. సరస్వతీదేవి ఉండేది కైలాసం కాదు మావయ్య. అవునవును వైకుంఠం కదా, మర్చిపోయాను. వైకుంఠం కాదు మావయ్య, బ్రహ్మలోకం. అదే బ్రహ్మలోకం. ఎప్పుడు వచ్చానయ్యా? అదేంటి అసలు చూస్తా? ఇప్పుడే వచ్చాను గాని ఏమిటమ్మా పిల్లల్ని ఇలా పిడుగులే తయారు చేశాను? వీళ్ళకి సమాధానం నేనే చెప్పలేకపోయాను. ఏం బాగా అక్కడ కనిపించడే? పైన నిద్రపోతున్నట్టున్నాను. వస్తారు కూర్చో. అదేమిటమ్మా నేను నీతో మాట్లాడదామని వస్తే నన్ను ఇక్కడ ఉండమని నువ్వు వెళ్తానికి? అయ్యో మాయదారి, నన్ను వైస్ ప్రెసిడెంట్ గా అనుకున్నారుగా మహిళా మండలికి. వైస్ ప్రెసిడెంటే? అసలు ప్రెసిడెంట్ గానే ఉండమన్నారు. బోబోలుడు చాకరీ చేయాలని వైస్ ప్రెసిడెంట్ గా ఉంటానన్నాను. అరే చాలా టైం అయింది. ఈవేళ వార్షికోత్సవ ఏర్పాట్లని నన్ను చేయమన్నారు వాళ్ళు. ఎలాగైనా జాతకురాలు చల్లమ్మ, నిన్ను చూడగానే నా కడుపు నిండిపోతుందనుకో. నీ దశ కాకపోతే ఎక్కడో పల్లెటూరులో ఉన్నా ఈ బావకి ఎలుగేంటి? ఇదే ఏం బావా, కొత్త కేసు ఏదైనా తగిలిందా ఏమిటి? కోర్టు తెరవక ముందే వచ్చావు. బావా కోట్లు కాకపోతే మా చెల్లు చూడడానికి రాకూడదా? అందరూ ఇలాగే ఉంటారనుకుంటారు. సరే నేను వెళ్ళొస్తా. ఎక్కడికి? ఫ్యాక్టరీకి వెళ్ళొద్దు. కారు ఇక్కడే ఉంచి మీరు ఫ్యాక్టరీకి వెళ్ళండి. నేను మహిళా మండలికి వెళ్ళాలి. నడవలేరే, కాళ్ళు నొప్పులు. సరే మిమ్మల్ని ఫ్యాక్టరీ డాప్ చేసి నేను మహిళా మండలికి వెళ్తాను. పదండి. సరే తప్పదుగా. ఏంటన్నయ్య ఏదో మాట్లాడాలన్నా? రత్నం పెళ్లికి ఎదిగిందిగా, వచ్చే లగ్నాల్లోనే చంద్రానికి ఇచ్చి 3 ముళ్ళు వేసేద్దామని. నెమ్మది నెమ్మది నెమ్మదిగా నవ్వవే, మీ అన్నయ్య గుండె ఆగిపోగలదు. ఏమిటా హేళన? పేదవాడనేగా. పిచ్చన్నయ్య, నాకు పేద గొప్ప భేదం లేదు. మరి నా కూతురుకు వచ్చిన లోపం ఏమిటి? కోపం తెచ్చుకోకన్నయ్య. పల్లెటూరి వాసన ఎక్కించిన నేను ఒక పల్లెటూరు పిల్లని కోడలుగా తెచ్చుకోవడమా? జన్మలో జరగదు. ఏమిటయ్యా అలా చూస్తావు? అసలు నీకు బుర్ర ఉందా? పెళ్లికి ఎదిగిన పెద్దవాడు ఉండగా చిన్నవాడికి పెళ్లి చేయమంటావు ఏమిటయ్యా? రాధా, మీ మామయ్యకి భోజనానికి ఏర్పాట్లు చేయి. రావే మనం వెళ్దాం. వస్తాన్నయ్య. ఎంత కొన్నారు? 1500. నీకు అదృష్టవంతురాలి. అవును, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇంట్లో వంట పని కంటే అన్ని పనులు మావారే చేస్తారు. పిల్లడు పాలు కూడా వారే ఇస్తారు. సైలెన్స్ సైలెన్స్. ఇది ఏమైనా మహిళా మండలి అనుకున్నారా, మార్కెట్ అనుకున్నారా? ఎందుకని అడుగుతారు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ప్రెసిడెంట్ గారు ఎక్కడ? తారాబాయ్ గారని ఎవరో జమీందారుని వస్తే మాట్లాడుతున్నారు. గీబాషిక వడల వ్యాపారం మాదే. గీబాషిక ఎక్కడో విన్నట్టుందే, పేపర్లో చదివి ఉంటారు. ఓహోహో, గిబాషిక వాడల వ్యాపారం తమదేనన్నమాట. అవునండి, మీరు మా మహిళా మండలికి వైస్ ప్రెసిడెంట్. పెద్ద ఎస్ఎల్ కూడా ఉంది, బాగా డబ్బున్నవారు. మీరు తారాబాయ్ గారని పెద్ద కోటీశ్వరులండి. మీకెలా తెలుసు? నేనంత అమాయకురాలని కానండి. వచ్చేటప్పుడు మీ గురించిన వివరాలన్నీ విన్నాను. మీ బోటి వారు మా మహిళా మండలికి రావడం నిజంగా మా అదృష్టం. నాకు కూడా మీ పరిచయ భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందండి. అన్నట్టు వచ్చే శుక్రవారం మా మహిళా మండలి వార్షికోత్సవం తమ తప్పక దయచేయాలి. శుక్రవారమా? ఆ రోజే మా అబ్బాయి ఫారెన్ నుంచి వస్తున్నాడు. అయితే ఇంకే, అబ్బాయిని కూడా తీసుకురండి. అన్నట్టు వారు సతీమణితోటే వస్తున్నారా? ఇంకా మా గిరిబాబుకి మ్యారేజ్ కాలేదండి. పుట్టి పెరిగింది ఫారెన్ లోనైనా మన ప్రాంతపు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వాడి కోరిక. అలాగా? అన్నట్టు తారాబాయి గారు, మా మహిళా మండలి వార్షికోత్సవం రోజున మా అమ్మాయి కుమారి రాధ వీణ కచేరీ కూడా ఉంది. అలాగా? మా గిరిబాబుకి వీణాగానం అంటే చాలా ఇష్టం. రాధా, అన్నయ్య చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను. జున్ను. అవునమ్మా, మన కర్రీ అయింది. నీకు జున్ను అంటే చాలా ఇష్టం అని తీసుకొచ్చాను. మాకేం తీసుకురాలేదన్నమాట. నీకు అమ్మకు ఇష్టమైంది వేరే తీసుకొచ్చానులే నాన్న. మరి నాకేం తీసుకొచ్చావు? నీకు తీసుకొచ్చాను తమ్ముడు. ఇంకో సున్నుండలు. సున్నే, వెరీ స్ట్రాంగ్ పీపుల్. ఇదేంటి? సున్నే అయితే తినేద్దా? రే రే రే, కంపెనీస్ అంతా నువ్వే తిన్నావు కనుక ఆసుపత్రిలో చేరతావు. ఏం పర్వాలేదు.
నాన్న తమ్ముడు ఏమిటి ఎప్పుడు అలా ఊగుతూనే ఉన్నాడు, కదలకుండా ఒక నిమిషం కూడా ఉండలేడా? అదే వాడికి ఒక జబ్బు. జబ్బా? అదేలే ఈ ఇంగ్లీష్ సినిమాలు అవి చూసి కావాలని వాడే నేర్చుకున్నాడు. సినిమాలు చూడటమే కానీ పుస్తకాలు చూడటం మానేశాడు అనమాట. అందుకేగా 3 ఏళ్ల నుంచి పొయ్యి తప్పుతూనే ఉన్నాడు. అవును, అమ్మ ఎక్కడ కనిపించదే? మహిళా మండలి వాళ్ళు పొరపాటున మీ అమ్మని వైస్ ప్రెసిడెంట్ చేశారు. దాంతో ఆవిడికి తీరికలేదు, మన కారుకి తీరికలేదు. రఘు, అమ్మకి నాకు ఏమిటి తెచ్చానన్నావు, ఏమిటది? మర్చిపోలేదులే నాన్న, అమ్మ ఉత్తరం రాసిందిగా, నాయనమ్మ వద్దంటున్నా ఆవిడ నొప్పించి తీసుకొచ్చాను. ఇదిగో 2000. ఓహో, పంట బాబతన్నమాట. చూడు నాయనా,